వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. బాలికలను గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు. తిరుపతిలో బాలికల ఆచూకీ కనుక్కొని వెంకటగిరికి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగింత. వెంకటగిరిలో అదృశ్యమైన 4 బాలికలను పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. తిరుపతిలో బాలికల ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని వెంకటగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 3 విద్యార్థినులు 10వ తరగతి చదువుతున్నారు. వెంకటగిరి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థులు ఆదివారం స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి పాఠశాలలకు వచ్చి అక్కడి నుండి పరారయ్యారు. సాయంత్రం హాస్టల్ కి తిరిగి రావాల్సిన ఆ విద్యార్థినులు రాకపోవడంతో వార్డెన్ పాఠశాలలో విచారించి ఆదివారం రాత్రి 10 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి అదృశ్యమైన బాలికలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి నాయుడుపేట బస్ ఎక్కినట్లు తెలుసుకుని నాయుడుపేట పోలీసుల సహకారంతో అక్కడే బస్టాండ్ సీసీ ఫుటేజ్లను పరిశీలించగా నాయుడుపేట బస్టాండ్లో తిరుపతి బస్ ఎక్కినట్లు గుర్తించారు. తిరుపతిలో ప్రత్యేక బృందాల ద్వారా టెక్నికల్ టీములు ఏర్పాటు చేసిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. సోమవారం ఉదయం వారి ఆచూకీ కనుగొని ఆ బాలికలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాము ఒత్తిడికి గురై పరీక్షల భయంతో పరారైనట్లు బాలికలు తెలియజేశారని గూడూరు డీఎస్పీ గీతా కుమారి విలేకరుల సమావేశంలో తెలిపారు. గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలికల ఆచూకీ గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించిన వెంకటగిరి సీఐ ఏవి రమణ సిబ్బందిని గూడూరు పీఎస్పీ అభినందించారు. సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో అది వెంకటగిరి టౌన్లో ఉంది. ఈ హాస్టల్ నుంచి 3 గర్ల్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నిన్న యాక్చువల్గా 9 o'clock స్టడీ అని చెప్పారు మార్నింగ్. తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. మళ్ళీ ఈవినింగ్ స్టడీ అయితే 4:30 వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యే టైంలో హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షనో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు. సో ఇక్కడ టౌన్లోనే కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్ళారు. ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేటకు వెళ్ళారు. నాయుడుపేటలోని 8:30 బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటోస్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా వెంకటగిరి బస్ స్టాండ్లోని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి. సో వెంకటగిరిలో లేదు. మళ్ళీ నాయుడుపేట చూసాం. నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతికి లెఫ్ట్ హ్యాండ్ అని తెలిసినాక అక్కడ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని 3 టీమ్స్గా డివైడ్ చేసుకున్నాం. సో అందరినీ తిరుపతికి పంపించాము అనమాట. లైక్ అరౌండ్ 12:30 నుంచి 1:30 మధ్యలో టీమ్స్ అందరూ తిరుపతి. అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ 3 అమ్మాయిలు ట్రేస్ అవుట్ అయ్యారు. ఎలా అంటే అక్కడ వరదరాజ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాక మా టీం వాళ్ళు ఫౌండ్ చేశారు. అండ్ పిలిచి విచారించగా ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగితే మేడం మాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొంచెం సిలబస్ అర్థం కాకపోవడం కొంచెం టాపిక్స్ అర్థం కావడం లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు. ఇలా మేము ఈ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్ అవుట్ వితిన్ 10 hours ట్రేస్ అవుట్ చేయగలిగాము. అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డబ్ల్యూ సిఏ బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు ఉమెన్ ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు హోమ్ గార్డ్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ 10 hours వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాను కదా, అక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి కన్సర్న్ ఎస్డిఓ నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్ఓ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయుడుపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్. ఆ డేటా రావాలంటే అక్కడున్న కన్సర్న్ ఎస్డిపిఓ నెల్లూరు టౌన్ వాళ్ళు అండ్ పీసీఆర్ నెల్లూరు వాళ్ళు కావచ్చు ఎస్బీసీఏ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు లేరు అని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది. అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్ సిఏ వినోద్ గారు ఈస్ట్ పిఎస్ఏ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా సపోర్ట్ చేశారు.
సో వీళ్ళందరి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రైల్స్ అవుట్ చేసాం. ఇందులో భాగంగా ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కన్సర్న్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడం, ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేశారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. తిరుపతి ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్పీ సార్కి చెప్పాం. ఎస్పీ సార్, కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ని, టీం మొత్తాన్ని, ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు. మొత్తం టీం అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ సపోర్ట్ వల్లే మేము వితిన్ 10 అవర్స్లో 3 10th క్లాస్ బోర్డర్స్ని ట్రేస్ అవుట్ చేయగలిగాం. ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి, ఇలాంటివి జరగకూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు. మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున నేను వచ్చి 1 month అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో. యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మోరాలిటీ కోసము, నర్వస్నెస్, యాంగ్జైటీ, మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము. సో ఇప్పటి నుంచి మేము ఇంతకుముందు ఇండివిజువల్గా చేసాము. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము. సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఎస్డిపిఓ గూడూరు మ్యామ్ అండ్ సిఐ గారు, రమణ గారు, సుబ్బారావు సార్, ఎస్ఐ ఉమెన్ మేడం గారు, మొత్తం టీం అంతా మాకు, డకీలి ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు, ఎస్డిపిఓ నెల్లూరు గారు, ఎస్డిపిఓ నాయుడుపేట గారు, మొత్తం టీం అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరం ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జెన్స్తో పనిచేసి మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.